వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ హరిదాసు తుమ్మిర వాయించినటువంటి ఆ నాదాలు, అలాగే హరిదాసు చేతిలో ఉన్నటువంటి ఆ చిరుతల సవ్వడలు, అలాగే కాళ్ళకున్నటువంటి ఆ గజ్జెల సవ్వడలు విని వెంటనే పరుగున బయటకు వచ్చి ఆ హరిదాసుకి పాదాభివందనం చేస్తున్నటువంటి మహిళలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించారు. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు హరిదాసు మీ ఇంటి ముంగడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది అంటే? చాలా ఆనందం అనిపిస్తుంది అండి. ఆయన చూడగానే పండగ వచ్చింది అనిపిస్తుంది అంతే. ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తారా అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వీధిలో ఒక కళ ఉంటుంది, ఆయన వచ్చేసరికి కళ వస్తుంది. అదే మళ్ళీ ఎప్పుడా అనిపిస్తుంది అనమాట. ఆయన రావడం మానేస్తే ఏదోలాగా ఉంటుంది అది. మీరు చెప్పండి. నమస్తే అండి. ధనుర్మాసం అనగానే మనకి సాంప్రదాయానికి మారుపేరు, విష్ణుమూర్తి అవతారం. అలాంటి టైంలోని హరిదాసుల కీర్తనలు వింటే తెల్లవారుజామున మనకి ఎటువంటి పుణ్యకార్యాలైనా చేయొచ్చు మనం. అలాగని హరిదాసులు వింటే మన పల్లెల్లోని పంట పొలాలు అన్నీ మనకి చేతికొచ్చే టైం అన్నమాట. దానివల్ల హరిదాసులు కీర్తనలు వింటే ఆటోమేటిక్గా మనకి పిల్లలు కూడా మన సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ తెలియజేయచ్చు. అతన్ని చూపించి ఇప్పుడిప్పుడే మనకి జనరేషన్ చాలా ఫాస్ట్గా అవడం వల్ల ఏటవుతుందంటే ఈ ఫెస్టివల్ అనేది పిల్లలకి తెలియకుండా అయిపోతుంది. అంతా ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ దగ్గరే పిల్లలు ఉండిపోతున్నారు. అలాంటిది హరిదాసులు వీళ్ళు చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి, మన సాంప్రదాయాలు మెయిన్ తెలుస్తాయి. ఈ ఆవులున్నా ఏంటని అని ఇప్పుడంతా ఆటోమేటిక్గా కంప్యూటరిజం అయిపోతుంది పిల్లలకి. దాన్ని మాన్పించాలి అని అంటే ఇలాంటివి జరుగుతూ ఉండాలి. హరిదాసులు ఇప్పుడిప్పుడు ఇంకా తగ్గిపోతున్నారు నాకు తెలిసి. నా చిన్నప్పుడు వేరా, ఇప్పుడు వచ్చిన హరిదాసులు అయితే ఎవరో ఒక్కరు వస్తున్నారు అంతే, అది వస్తున్నారు. లేకపోతే ఇప్పుడు హరిదాసులు కూడా రోజు రోజుకి కనుమరుగు అయిపోతున్నారు. ఇవి ఇలాంటివి జరగకుండాంటే ఇంకా హరిదాసులు మన గంగిరెద్దులు వేషధారణ ఏదైనా మన తెలుగు సాంప్రదాయాన్ని విలువల్ని కాపాడాలి, తెలుగు భాషను కాపాడుకోవాలి. అంతా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీషు ఇదే అయిపోయింది. మన తెలుగు సాంప్రదాయం అనేది పాటించలేకపోతున్నాం మనం. అసలు మన పిల్లలకు కూడా చేయలేకపోతున్నాం. అంతా ఫాస్ట్ ఫుడ్స్ అయిపోతున్నాయి. అంతా ఫాస్ట్ కల్చరు, ఫాస్ట్ ఫుడ్ తినడము, అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం ఇవే అవుతుంది. కానీ ఇళ్లల్లో చేసుకొని అందరూ కలిసి మాట్లాడుకునే పద్ధతే లేకుండా పోయింది. పండగ అనేసరికి ఏమవుతుందంటే మనం అందరం కలిసి చేసుకోవాల్సిన పండగ వాతావరణం కూడా ఫేస్బుక్లోని వాట్సాప్లో చేసుకోవాల్సిన రీతి వచ్చింది ఇప్పుడు మనకి. అది అలాగా కాకుండా మన జనరేషన్ పాత పద్ధతి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జనరేషన్ పిల్లలు కూడా అన్నీ తెలియజేయాలి. ఫోన్స్ దూరంగా ఉండాలి, మెయిన్ ల్యాప్టాప్స్ ఫోన్స్ అవన్నీ విడిచి పెద్దలతోని కలిసిమట్టుగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటున్నాను సార్. ఓకే అమ్మ, మీరు చెప్పండి, ఈరోజు ఈ గంగిరెద్దులు అలానే ఇటువంటి హరిదాసులు ఇలా వీధి వెంబడి వస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, మీరు పూర్వకాలానికి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఏమైనా తేడా అనిపిస్తుందా? పూర్వకాలంలో ఇప్పుడు కూడా అలా అనిపిస్తుందా? అంత లేదండి, అప్పుడులాగా ఉన్నదని చెప్పలేము. ఇప్పుడైతే హరిదాసు గారు రావడం మనకు సంక్రాంతి వచ్చినట్టు ఉంది. బసవన్న తీసుకొని రావడం గంగిరెద్దులు అది వస్తే మనకు పండగ వచ్చినట్టే. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే హరిదాస్ అంటే ఏంటమ్మా అంటే ఏం చెప్పలేకపోతున్నాం. దానివల్ల తెలుసుకోవాలని వాళ్ళకి కోరిక ఉన్నా సరే తెలుసుకోలేకపోతున్నారు. బసవన్న అంటే సంక్రాంతి వచ్చినట్టే, మనకి గంగిరెద్దులు వస్తాయి. సంక్రాంతి ముగ్గులు పండగ వచ్చినట్టే మనకి. సంక్రాంతి ఆల్రెడీ నెలగంట పెట్టిన ధనుర్మాసం వచ్చిందంటే పండగ వచ్చినట్టే. గుళ్ళకి వెళ్ళి ఇవాళ వైకుంఠ ఏకాదశి కాబట్టి సందర్భంగా హరిదాసు గారికి చాలా ధన్యవాదాలు. మాకు సంక్రాంతి వచ్చినట్టే. అమ్మ, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అంటే హరిదాసు వచ్చారు కదా మీ ఇంటి ముంగడికి, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇలా ప్రతి సంవత్సరం వచ్చి అన్ని సంప్రదాయంగా చేసుకోవాలి అని ఉంది. ఇప్పుడు కల్చర్ వేరు, పాత కల్చర్ వేరు కదా. కొంతవరకు ఇంకా బెటర్ అండి, బాగానే నడుస్తుంది. ఇలా అందరూ వస్తున్నారు గంగిరెద్దులు. ఇంకా 2 రోజుల పోతే అవి కూడా వస్తాయి. చాలా బాగుందండి. ఇంటి ముందు జనవరి 1కే ముగ్గులు వేసుకోవడం ఇంత మనం మాట్లాడతాం కానండి, న్యూ ఇయర్ చేసుకున్నంత బాగా ఎవరు సంక్రాంతి ఇంటి ముందు చేసుకోరండి. అది మర్చిపోతారు, అది గుర్తుకు రాదు చేసుకునేటప్పుడు. అన్నీ అలాగే చేసుకోవాలండి, ఒకటని కాదు. కొన్ని ఇంకా ఉన్నాయండి, మర్చిపోలేదు. జరుగుతుంది సంక్రాంతి, పర్లేదు, బాగానే ఉంది. ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, పండగ వాతావరణం అనేది ఈ బసవన్న గంగిరెద్దులు తీసుకుని వచ్చేటప్పుడు ఆయన చేస్తున్నటువంటి సవ్వడలు అయితేనేమి, అలాగే ఈరోజు హరిదాసు కీర్తనలతో వచ్చినటువంటి ఈ సవ్వడలు అయితేనేమి, ఇది ఒక్కసారిగా హరిదాసు వచ్చాడనే
ఆ చప్పుడు చేస్తే చాలు ఒక్కసారిగా సంక్రాంతి వచ్చిందనే ఒక ఆనందంలో మేమైతే ఉంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 1కు కూడా ఇంత అంగరంగ వైభవంగా అయితే మాకేం అనిపించదు. కానీ ఇటువంటి క్రమంలోనే హరిదాసులు అలానే ఇటువంటి గంగిరెద్దులు తీసుకుని ఇంటి ముందుకు వస్తే మాత్రం మాకైతే పండగ వాతావరణం అంతా కనిపిస్తుందని ఇక్కడ మహిళలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.